కుట్రలో భాగంగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడి మంత్రులు 2 పర్యాయాలు మన జిల్లా పరిషత్ చైర్మన్ కాకుండా చూశాం. ఇవాళ రాములు గారితో పాటు భరత్ ఇంకా అనేక మంది టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఈరోజు పార్టీలో చేరడం అంటే తెలంగాణలో మోదీమయం, దేశవ్యాప్తంగా మోదీ గారిని మూడవసారి ప్రధానమంత్రి చేయాలని ఏదైతే వాళ్ళ ప్రజలు ఉత్సుకత ఉన్నారో, తెలంగాణ అతీతం కాదని, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయం అది పూర్తిగా ఈరోజు మునిగిపోయిన పడవ. బై డిఫాల్ట్ కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ యొక్క పాలన పట్ల విసిగి వారి కుటుంబ పాలన, నియంతృత్వము లేదా వారి యొక్క అవినీతి కుంభకోణాలు మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడ్డది. వాస్తవంగా ఇవాళ బీజేపీ తిరుగులేని శక్తిగా తెలంగాణలో మారుతుంది. కాబట్టి వారిని వాళ్ళ పార్టీలో రాములు గారు చేరడం అంటే బీజేపీ కూడా ఒక బలాన్ని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల దళితుల్లో ఒక చక్కటి ఒక సంకేతం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మోదీ గారు ఏదైతే ఇవాళ అభివృద్ది ఎజెండాతోని పేదల సంక్షేమము, ఇవాళ దళితుల, బడుగు వర్గాల, ఓబీసీల పక్షపాతిగా వాళ్ళ రైతులకు, మహిళలకు, యువతకు వారు ఏదైతే ఈ 10 సంవత్సరాలు చేశారో ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు కల్పించి అభివృద్దితో పాటు అనేక సంక్షేమ పథకాలు వెళ్లడం జరిగింది. కాబట్టే ఇవాళ వారే కాదు అనేక మంది వాళ్ళ పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నారు. ఇవాళ వారితో పాటు లోక్నాథ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా మరి వారు కూడా ఇవాళ వరపర్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరుతున్నారు. జక్కా రఘునందన్ రెడ్డి వారు కూడా డైరెక్టర్ డీసీసీబీ నాగర్ కర్నూలు. వారు అనేక బాధ్యతలు పార్టీలో, అదే రకంగా మరి బ్యాంకు, సొసైటీలో కూడా వారు పనిచేసి ఇవాళ మనతో పార్టీలో వారు చేస్తున్నారు. పురుషోత్తం రెడ్డి సర్పంచ్ల సంఘం అధ్యక్షునిగా మరి వారు కొనసాగారు. వారు కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ సర్పంచ్లకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ వారు చేరడం అంటే ఇవాళ నాగర్ కర్నూలే కాదు, మహబూబ్ నగరే కాదు, మొత్తం 17 సీట్లలో కూడా ఇవాళ బీజేపీ ఏకపక్షంగా మోదీ వైపు ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశలో ఇవాళ ముందుకు పోతా ఉన్నది. జాతీయ పార్టీ, జాతీయ నాయకత్వం అంతా కూడా వారందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వి వెల్కమ్ రాములుజీ into the BJP. National level leaders are welcoming him and he is a most dedicated Dalit leader in Telangana. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.